హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సోను స్వాతిని. ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చెప్తాను. చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో చెప్తాను అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ నాకు ఈ కర్రీ నేర్పించింది అయితే మా అక్క. నేర్పించలేదు, తను ఒకసారి చేస్తుంటప్పుడు చూశానమాట. నేను అక్క చేసినప్పుడు నాకు తినిపించింది. సో టేస్ట్ అయితే మటన్ కర్రీ లాగానే ఉండింది. నేను మటన్ కర్రీ అనుకున్నాను. సో ఇదేదో బాగుంది, ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా మేము మంత్లీ వన్స్ అయితే ఒకసారి తెచ్చుకొని తింటాం అన్నమాట. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. సో ఫస్ట్ అయితే మష్రూమ్స్ అన్నీ తీసుకొని మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. చాలా మట్టి ఉంటుంది, సో మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అండ్ కింద ఎడ్జెస్ అలా కట్ చేసేసుకొని మొత్తం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే పైన పొట్టు కూడా తీస్తారు, అలా ఎవరిష్టం వాళ్ళది. నేనైతే తీయలేదు, ఎందుకంటే ఫ్రెష్గానే ఉన్నాయి కాబట్టి. కొంచెం ఏమంటే మట్టి అలా ఏమన్నా ఉంటే పైనుంచి పొట్టు తీసుకోవచ్చు. అండ్ మొత్తం అంతా అలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అంటే గ్రేవీ ఎక్కువ రావాలి అని అంటే కొంచెం ఉల్లిపాయలు కొంచెం పెంచుకోవాలి. లేదు నార్మల్గా కావాలి అని చెప్పేసి అనుకుంటే ఉల్లిపాయలు ఒక 2 సరిపోతాయి అనమాట. సో ఉల్లిపాయలన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఏంటంటే ఎక్కువ ఏం పడదు, కొంచెమే పడుతుంది. అండ్ మనము ఏంటంటే వాటర్ అస్సలు వేయకుండా చేస్తాం కాబట్టి సో కొంచెం ఆయిల్ అనేది కొంచెం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు అందులో ఆయిల్లో వేసేసి మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం అలా వేయించుకొని, అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి మళ్ళీ అంతా అలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం ఏంటంటే కొంచెం మంది స్పైసీ తింటారు, కొంచెం మంది నార్మల్ తింటారు కాబట్టి సో చూసుకొని వేసుకోవాలి. అండ్ దీంట్లో గరం మసాలా కూడా వేస్తాం కాబట్టి సో కొంచెం కారం మేము తక్కువే తింటాం కాబట్టి కొంచెమే వేసాను. దాని తర్వాత కారం వేసేసి కలిపేసిన తర్వాత ఇప్పుడు మష్రూమ్స్ కూడా అందులోనే వేసేసి మొత్తం అంతా కలిపేసేసుకొని, అంటే ముక్కలకి పట్టేంత వరకు కలిపేసేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూసామనుకోండి, చూడండి కొంచెం వాటర్ అనేది వచ్చింది. ఇప్పుడు గరం మసాలా అండ్ కస్తూరి మేతి దొరుకుతుంది కదా, సో ఈ కస్తూరి మేతి కూడా కొంచెం అంతా వేసేసి మొత్తం అంతా ఒకసారి అలా కలిపేసేసి మళ్ళీ మూత పెట్టాలి. మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు అయినాక తీసి ఇలా కలిపేసి చూడండి మొత్తం వాటర్ అనేది మొత్తం పోయేసి అలా ఆయిల్ కనిపిస్తున్నప్పుడు మొత్తం దగ్గరికి అయిన తర్వాత సో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో వేడి మష్రూమ్ కర్రీ రెడీ. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.